ఇన్నాళ్ళు ఈ పార్టీలో లేదు అనుకున్నది ఇకపై రాబోతోందా? ఎవరిష్టం వాళ్ళది అనే పరిస్థితి నుంచి పార్టీ లైన్లోనే అందరూ అనే వరకు వ్యవహారం రాబోతోందా? ఆమె స్టైల్ చూస్తే అలాగే అనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చేశారు. పాత విధానాలే అయినా కఠినంగా అమలు చేసేలా కనిపిస్తున్నారు. గీత దాటితే వేటు తప్పదనే రీతిలో వ్యవహారం నడిపించేలా కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ వచ్చిన మొదటి రోజే కటౌట్లు కాదు, జనంలో ఉండి పని చెయ్యండంటూ సూటిగా చెప్పేశారు. పని చేస్తేనే పదవులంటూ ఖరాఖండిగా చెప్పేశారు. మొదటి రోజు ప్రసంగం ఒకెత్తైతే గాంధీ భవన్లో ఫ్లెక్సీలు ఉండొద్దని స్పష్టం చేశారు. ఇది పార్టీ నేతలకు ఓ రకంగా సాదాసీదాగా ఉండండి, పని చేస్తూ పోండంటూ ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. పార్టీ చేసిన కులగణనను చించిపడేసి కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది పార్టీకి లాభమా నష్టమా అనే చర్చ పక్కన పెడితే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమనే ఇండికేషన్ పంపారు. గీత దాటితే వేటు తప్పదనేలా చెప్పకనే చెప్పారు. ఇక పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. మున్నూరు కాపు సమావేశం పెట్టడం మంచిదే, కానీ అన్ని పార్టీల నేతలను పిలిచి సమావేశం పెట్టడం, అందులో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కామెంట్స్ చేస్తున్నా పార్టీ నేతలు నియంత్రణ చెయ్యలేదన్న ఫీలింగ్ లో పార్టీ ఉంది. విహెచ్ ఇంట్లో జరిగిన మీటింగ్ పై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటనే ప్రశ్నను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లేవనెత్తారు. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలా అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు మీనాక్షి నటరాజన్. వెంటనే సంజయ్షి జరుగుతున్న చర్చపై క్లారిటీ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో విహెచ్ మీడియా ముందుకొచ్చారు. పార్టీకి నష్టం చేయలేదని, అందరూ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత సభ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు విహెచ్. నేను అవన్నీ లోపటి సంగతి కలిగిందా లేదా మాట్లాడింది నేను చెప్పను, కానీ నిన్న చాలా బాగా జరిగింది. అందరూ హర్షించారు. అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తామన్నారు. అది పెద్ద పాయింట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎన్ని చేసినా పార్లమెంటులో బిల్లు అయితే గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కాదు. మాకు ఇవాళ ఇంజనీర్లు అవుతుండ్రు, డాక్టర్. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీకి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నా అనేది ఉద్దేశం. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ అయినా జరిగిన సమావేశంపై ఆరా తీసి క్రమశిక్షణ తప్పనిసరి అనే ఇండికేషన్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్. పార్టీ పదవుల భర్తీ లాంటి అంశాలపై కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తారని చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే పైరవీలు చేసేవారి కంటే పనిచేసేవారికే పదవులు పక్కా అనే ఇండికేషన్ వెళితే మీనాక్షి నిజంగా పార్టీని గాడిలో పెట్టినట్టే.